నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్, బీజేపీ కార్యకర్త చిట్టిబాబు గారు ఉన్నారు. మరి సార్తో మాట్లాడేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, మనకి పాకిస్తాన్ వాళ్ళకి మన మీద యుద్ధం చేయాలి అన్న ఆలోచన ఉన్నప్పటికీ వాళ్ళ దగ్గర అంత ఆయుధాలు అనేవి లేవు, యుద్ధ సామాగ్రి లేదు, అంత నైపుణ్యం లేదు, వాళ్ళకి ఎలా చేయాలో కూడా అంత టెక్నిక్స్ కూడా లేవు. వాళ్ళకి ఎంతసేపు జిహాద్ అంటూ మన మీద దాడి చేయాలి, ఎలాగైనా కశ్మీర్ ని వాళ్ళ విలీనం చేసుకోవాలి అన్న ఆలోచన తప్పితే ఏం చేయాలి అనేది లేదు. కానీ వీళ్ళకి మనకి డైరెక్ట్ గా తెలుస్తుంది. నిన్న జరిగిన దాడిలో కూడా వాళ్ళకి చేసిన మిసైల్స్ కావచ్చు, లేకుంటే ఆ డ్రోన్స్ కావచ్చు, అవన్నీ కూడా చైనాకు సంబంధించినవి. సో వీటన్నిటిని కూడా చూస్తుంటే మనకి క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఇండైరెక్ట్ గా కాదు, డైరెక్ట్ గానే చైనా వాళ్ళని వీళ్ళని ప్రొవైడ్ చేస్తున్నారు, వీళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఇస్తున్నారు. ఇండియాని నాశనం చేయండి, మీ వెనకతలో మేము ఉంటాము అన్నట్టుగా చేస్తున్నారని కూడా తెలుస్తుంది. అయితే దీనిపై మీ ఒపీనియన్, మీరేమనుకుంటున్నారు? ఇక్కడ సింపుల్, అసలు ముఖ్యమైన విషయం, పాకిస్తాన్ కి ఎందుకు చైనా అండగా ఉంటుంది ఈ పాయింట్ లో చూడాలంటారా? ఈ పాయింట్ లో చూడండి, ఎందుకు అండగా ఉంటుంది అంటే దానికి భారతదేశం మీద విరోధం కన్నా కూడా భారతదేశం దాని అవసరం. అది ఏం చేస్తుంది, ఎకనామికల్ కారిడార్ కడతారు చైనా. ఎకనామికల్ కారిడార్ అనేది దాని యొక్క ఆ దేశం యొక్క ఎక్స్పాన్షన్ కోసం ఎకనామికల్ కారిడార్. ఆ ఎకనామికల్ కారిడార్ కనుక ఫినిష్ అయితే ఆధిపత్యం వస్తుంది, మొత్తం ప్రపంచం మీద ఆధిపత్యం వస్తుంది దాని దేశం. అది సాధించాలంటే ఆ ఎకనామికల్ కారిడార్ కట్టాలి. ఎకనామికల్ కారిడార్ కట్టాలంటే అడ్డు ఇక్కడ మన పిఓకే, మన బార్డర్ ఆ పిఓకే ఉంది, ఆ లైన్ లోనే అట్లా ఎకనామిక్ కారిడార్ ఆ లైన్ లోనే వస్తుంది. సో ఎక్కడ కట్టినా అక్కడ మన భారతదేశంతో కనుక పిఓకే భారతదేశం కంట్రోల్లో ఉందంటే వాడు కట్టలేదు. అంటే వాడి ప్లాన్ ఎక్స్పాన్షన్, అన్నిటి ఆధిపత్యం సాధించాలి, వాటర్ మీద ఆధిపత్యం, భూమి మీద ఆధిపత్యం, అన్నిటి మీద ఆధిపత్యం సాధించాలని ఎకనామిక్ కారిడార్ రౌండ్ కడుతున్నారు. అది ప్లాన్ చేశాడు. అది అడ్డెవరు భారతదేశం. సో అందుకని పాకిస్తాన్ ఎగదోస్తున్నారు. పాకిస్తాన్ ఎగదోసి మీకు కావాల్సిన సహాయం చేస్తాం, మీరు పిఓకే కోసం నిలబడండి. ఎందుకంటే పిఓకే పాకిస్తాన్ లో ఉంటే వాళ్ళకి అడ్డు లేదు. ఓకే, అంటే మీకు కావాల్సింది మేము ఇప్పిస్తాం, మాకు కావాల్సింది మీరు చేయండి. అది బార్టర్ ఎకానమీ లాగా, నువ్వు మాకు చేయి, మాకు చేస్తాను. ఎందుకంటే వాళ్ళు నిజంగా పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటే చైనాలో ముస్లింస్ ప్రార్థన చేయడానికి లేదు, వాళ్ళు అక్కడ మదర్ చేయడం లేదు, మసీదులు లేవు, వాళ్ళ ప్రార్థన చేయడానికి లేదు, వాళ్ళు నిజంగా ప్రేమ ఉంటే వాళ్ళ ప్రార్థనకు అలవాటు చేస్తారు కదా, అవి లేదు. కేవలం దీనికి ఇది అడుక్కు తినే దేశం. ఈ అడుక్కు తినే దేశం యొక్క అవసరాలు తెలుస్తానికి, సో మీకు కావలసిన బిచ్చం మేము వేస్తాం, మీ ఆ బిచ్చం పుచ్చుకోండి, ఆ పిఓకే కోసం నిలబడండి, భారతదేశం పోరాడండి, అది దానికి కావాల్సిన సహాయం మేము చేస్తాం అని. అది అసలు కారణం. ఆ కారణం మీద వీళ్ళకి అడుక్కునే దేశం కనుక దీనికి ఎవడు బిచ్చం వేస్తే వాడు ఏం చేయమంటే ఏ బూట్ నాకమంటే నాకుతారు, ఏ కాలు పడు పిసకమంటే పిస్తారు కదా ఈ పాకిస్తాన్ దౌర్భాగ్యులు. వాళ్ళు ఇప్పుడు అది చేస్తున్నారు. అసలు రహస్యం ఇది మన భారతదేశం గుర్తించింది. భారతదేశం ఎందుకు పిఓకే మీద ఇన్నాళ్ళు ఏదో పట్టించుకోకుండా వాళ్ళు ఎందుకు గట్టిగా పట్టించుకుంటున్నాం, మన దేశం ఎందుకు పట్టించుకుంటుంది అంటే ఆ ఎకనామికల్ కారిడార్ కనుక వచ్చేస్తే, చైనా కనుక ఎకనామిక్ కారిడార్ రౌండ్ కట్టేస్తే మొత్తం మన దేశానికి అన్ని రకాల దిగ్బంధనం అయిపోతుంది. మన దేశానికి అన్ని రకాల ఇబ్బంది. ఎందుకంటే సముద్రాలు వాటర్ వాళ్ళ ఆధిపత్యంలోకి వెళ్తుంది, పర్వతాలు కొండలు అనేక ప్రదేశం వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోతాయి, మనకి మిలిటరీ విషయం కూడా అనేక రకాల ఇబ్బందులు వస్తాయి. సో అది ఆ బ్రేక్ చేస్తే గానీ అది కుదరదు. వాళ్ళకి ఎవరు సపోర్ట్ లేదు, పాకిస్తాన్ ఒక్కడే సపోర్ట్. ఇప్పుడు చైనా కూడా మొన్న టెంపరీగా నామకే వస్తే డ్రోన్స్ ఫెయిల్యూర్ మిసైల్స్ పంపించింది, కానీ చైనా కూడా వెనకడుగు వేస్తారు. ఎందుకంటే ప్రపంచం మొత్తం పాకిస్తాన్ వ్యతిరేకిస్తూ ప్రపంచం మొత్తం భారతదేశం వెనక నిలబడితే, ఇవాళ మనం కనుక భారతదేశానికి వ్యతిరేకంగా వెళ్తే మన పరుగు పోదు. వాళ్ళు వెనకడుగు వేశారంటే వదులుకున్నారు కదా ఎకనామిక్ కారిడార్. వెనకడుగు వేసి మళ్ళీ సమయం చూస్తారు వాళ్ళు. అది ఇప్పుడు చైనా ఇంటర్ఫియరెన్స్ కావాలని అడగలా ఎవడు, కాశ్మీర్ అబ్దుల్లా షేక్ అబ్దుల్లా ఎందుకు అడిగాడు? వాడు వాళ్ళ అడుగుతునే వాళ్ళ పాకిస్తాన్ ఐఎస్ఐ ఈ చైనా దగ్గర అడుగుతునే బాబతు. అందుకని చైనా ఇంటర్ఫైర్ అవ్వాలి కాశ్మీర్ విషయంలో. చైనా ఎవరు ఎంటర్ అవ్వడానికి మన దేశ విషయంలో వాడు అడుగుతాడు. అదర్ దేశ వస్తువులు మన దేశం గురించి ఈ యుద్ధ విషయంలో వీళ్ళు ఎంటర్ అవ్వాలని కాశ్మీర్ అబ్దుల్లా అడిగాడు. అమెరికా ఇంటర్ఫైర్ అవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ అడిగారు. అమెరికా ఇంటర్ఫైర్ అవ్వాలి,
ఈ విషయంలో డెమోక్రసీ దేశంలో విషయంలో అని చెప్పి బుద్ధి జ్ఞానం ఉందో ఇలా కడుపులకు అన్నం తింటున్నారా రెండు దేశాల మధ్యన జరిగే యుద్ధానికి ఇతర దేశ వాళ్ళు ఎందుకు రావాలి? అడగటంలోనే ఇంగిత జ్ఞానం లేని బుద్ధి జ్ఞానం లేని కడుపుకు అన్నం తినే మాటలుగా వీళ్ళు అందుకని నేను ఇందాక చెప్పాను, అంతర్గత బయట శత్రువులు కన్నా అంతర్గత శత్రువులు ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ చైనాకి వత్తపాడే చైనాలో దోమ కుడితే ఇక్కడ గోక్కునే కమ్యూనిస్ట్ పార్టీ, ఈ ఓట్ల బ్యాంకు కోసం చొరబాటుదారులకి ఆధార్ కార్డులు ఇచ్చే మమతా బెనర్జీలు సమర్థించి అఖిలేష్ యాదవ్, ఈ రోహింగ్యాలకి లీగల్ సపోర్ట్ ఇస్తాం ఆర్థిక సహాయం చేస్తామనే ఈ ఓవైసీ లాంటి సన్నాసులు వీళ్ళే మన ఇంటర్నల్ శత్రులు. వీళ్ళ వల్ల ఇవి జరుగుతున్నాయి. చైనా ఇవాళ ఒక అడుగు వెనక్కి వేయించింది భారతదేశం. వాళ్ళు గతంలో ప్రధాని దూకుడుగా పాకిస్తాన్కి ఆపనాస్తం అందించేవాడు. ఇవాళ ఆపనాస్తం అందించకుండా మీ గొడవ మీది, ఏదో మా మాట వరుసగా అండర్స్టాండింగ్ ఉంది కనుక ఏదో పంపిస్తున్నామని పంపించారు. అన్ని ఫెయిల్యూర్. చైనా ఒక్క మిసైల్ సక్సెస్ కాల, ఒక డ్రోన్ సక్సెస్ కాల, సెకండ్ హ్యాండ్ ఏ పంపించారు వాళ్ళు. ఎందుకంటే ప్రపంచం ఎప్పుడైతే ఎదురు తిరుగుతుందో ప్రపంచాన్ని ఎదిరించి బతకలేదు ఒక దేశం. అది అందుకని అటు ఇటుగా వెళ్తారు. రెండు పడవల మీద కాలేసి ఉన్నారు అనుకోవచ్చు అంటారా? రెండు పడవల మీద కాదు. ప్రస్తుతానికి పాకిస్తాన్ ని సమర్థించడం మనకు శ్రేయస్కరం కాదు అని గుర్తించింది. అందుకని సమయం చూసి ఇది నక్క ఉంటది, నక్క ఎలాగూ గోతిగాడు నక్కలాగా ఇప్పుడు ఆ గోతిలోకి వెళ్ళింది. ఇప్పుడు చైనా గోతిగాడు నక్కలా కూర్చుంది. రేపు ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడు దూకొచ్చలేదు. కానీ ఆ నక్క జిత్తులు బాగా తెలుసు మన మోడీకి. ఈ నక్క జిత్తులను ఎట్లా, ఆ జిత్తులు మన రెక్కని ఎట్లా పేర్చమంటారో తెలుసు. అవన్నీ జరిగి వాళ్ళ ధ్యేయం నెరవేరదు. ఆ ఎకనామికల్ కారిడార్ అనేది చైనా నిర్మించాలనే తాపత్రయం, దానికోసం పాకిస్తాన్ దువ్వటం, పాకిస్తాన్ వీళ్ళ దగ్గర బెచ్చబెత్తట్టుకుంటాం, ఇవన్నీ ఆగిపోతాయి. ఈ దెబ్బతోటి అవి ఆగిపోయే తప్పదు. పాకిస్తాన్ నుంచి మెడలు వచ్చి మనం మన దేశ భూభాగాన్ని మనం అక్కడ తీసుకోబోతున్నాం. దానికి అప్పుడేమి చైనా ఏమి చేయలేదు. చైనా కనుక ఏమన్నా దురాఘాతానికి పాల్పడితే ప్రపంచ దేశాలు మనకు అండగా నిలుస్తాయి. అండగా అమెరికా అవ్వచ్చు, రష్యా అవ్వచ్చు, బ్రిటన్ అవ్వచ్చు, కెనడా అవ్వచ్చు, ఫ్రాన్స్ అవ్వచ్చు, అన్ని దేశాలు ఈ అంటే ఈ టెర్రరిజం వల్ల అన్ని దేశాలు ఎఫెక్ట్ అయింది. ప్రతి చోట టెర్రరిస్ట్ జరిగిన ప్రతి చోట పాకిస్తాన్ ముద్ర ఉంటారు. సో అందరికీ అనుభవం కనుక ఈ భారతదేశం ఆ టెర్రరిజాన్ని అణచాలి అనే దృక్పథంలో వెళ్తుంది. ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్న 4 స్థావరాలని కూల్చేసింది. సో ఇది ఆతంకవాదుల్ని, టెర్రరిస్టులను నడుస్తున్న ప్రోగ్రామ్ ఇది. దీనికి మనందరం సమర్థించాలని ప్రపంచంతో ఉంది. ఈ స్టేజ్ లో దానికి ఏమి చేతకాక సైలెంట్ అయింది. ఇంకా మనం లాగేసుకుంటాం గ్యారంటీ. ఇవాళ ఎకనామిక్ కారిడార్ లేదు, గడుపుడు. సార్, ఇంకో పక్కన ఇంకొన్ని వాదాలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మన భారతదేశం కూడా ఎకనామికల్ గా ముందంచు స్థాయిలోకి వెళ్ళడం జరిగింది. ఇంతకు ముందుతో పోలిస్తే గతంలో చూసుకుంటే మన దగ్గర అత్యధిక స్థానంలో ఉండేవాళ్ళం. కానీ ఎప్పుడైతే ఈ బ్రిటిష్ వాళ్ళు మన మీద దాడి జరిగిన తర్వాత మనకి సంబంధించిన అత్యధిక విలువైన వాటిని కూడా ఎన్నిటినో మన నుంచి లాక్కుపోయారు. తర్వాత ప్రస్తుతం మళ్ళీ మనం పుంజుకొని మళ్ళీ ఏదైతే మనకి గతంలో ఉన్న ఆ పేరు ప్రఖ్యాతులను సంపాదించడంతో పాటు ఎకనామికల్ గా కూడా మనం ఇప్పుడు 3వ స్థానంలో ఉంటున్నాం మొత్తం ప్రపంచ దేశాలతో చూసుకుంటే. అయితే ఈ అంచెలో ఉండగా మనల్ని వెనక్కి లాగడానికి కోసమే ఎలాగైనా సరే వీళ్ళని పడేయాలి, ఈ ఎకనామికల్ గా కూడా వీళ్ళని నీకు ఓవైసీను పాకిస్తాన్ ఐఎస్ఐఎస్ లీడరు మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. వాళ్ళు ఏం మాట్లాడారు? భారతదేశంలో అల్లర్లు సృష్టించాలి, వీధుల్లోకి రండి, ధర్నాలు చెయ్యండి. తద్వారా ఆర్థికంగా దెబ్బతింటుంది, పెట్టుబడులు పెట్టేవాళ్ళు రారు, ఆర్థికంగా భారతదేశం దెబ్బతింటుంది, అప్పుడు మనకు అవకాశం అని వీళ్ళు మాట్లాడారు. అది వాళ్ళ ఏమంటే ఇక్కడ అల్లర్లు చేయాలి, అల్లరి జరగాలి, ఇక్కడ అల్లరితో ఇక్కడేం పెట్టుబడులు పెడతామని ప్రపంచ దేశాలు భయపడతారు, అది సృష్టించాలని. అది వాళ్ళ జన్మ తరం కాదు అది. ఎందుకంటే భారతదేశం దౌత్యపరంగా ఇవాళ మోడీ వచ్చిన రోజు నుంచి అప్పటి నుంచి ఆయన దౌత్యపరంగా దేశాలు తిరుగుతూ ఆర్థికంగా మన దేశాన్ని పరిపుష్టం చేయడానికి ఎట్లా వెళ్ళాలి, ఏం అడుగులు వేయాలి, ఎట్లా వెయ్యాలని నిష్ణాతులతో కూర్చొని ప్రతి అడుగు వేస్తున్నాడు ఆయన. అందుకని మనం 5వ స్థానానికి వెళ్ళాం, త్వరలో 3వ స్థానానికి మనం చెప్తాం కాదు, 3వ స్థానానికి వస్తాను మనం భూతాలు ఎగరేసుకుని మేము 3వ స్థానంలో వస్తాను మనం చెప్తే వేరు మనం కాదు. కానీ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ చెప్తాడు
ఇంటర్నేషనల్ వాళ్ళు చెప్తున్నమాట, భారతదేశ ఆర్థిక వ్యవస్థ చెప్తున్నమాట, భారతదేశ ఆర్థిక వ్యవస్థ 2030 నాటికి 3వ స్థాయికి 3వ నెంబర్కి వస్తుంది. అది వీళ్ళ కుళ్ళు, పాకిస్తాన్ కుళ్ళు, పాకిస్తాన్కి నచ్చదు, చైనాకి నచ్చదు. ఎందుకంటే చైనా 3 వస్తుంది, 3కి వచ్చింది, ఇవాళ 3కి వచ్చింది, రేపు 2 దాటుకుని మనం దాటుకుని వెళ్తే సో ఇక్కడే ఆపాలి. మనతోటి దరిదాపులకు రాకూడదు చైనాకి. అదే కమ్యూనిస్టులు గోల కూడా. ఈ దేశంలో ఉన్న కమ్యూనిస్టులు కూడా చైనా పెరుగుతా ఉంటే సంతోషపడతారు, చైనాతో ధీటుగా మనం వెళ్తే ఇబ్బంది పడతారు. అదాని మీద ఎందుకు గొడవ ఈ కాంగ్రెస్ వాళ్ళకి? అదాని అనేవాడు చైనా కాంట్రాక్ట్ ని, ఈ ఇజ్రాయెల్ లో జరిగే కాంట్రాక్ట్, కొన్ని పెద్ద పెద్ద కాంట్రాక్టులు చైనాతోటి పోటీ పడి చైనాని తొక్కి ఆయన ఆ కాంట్రాక్ట్ సంపాదించాడు. అందుకని అదాని మీద కసి వాళ్ళకి. చైనా యొక్క దీన్ని దెబ్బ కొట్టాడు, పెద్ద పెద్ద షిప్ యార్డ్ కాంట్రాక్ట్లన్నీ ఆదాని కొట్టేస్తున్నాడు, చైనాకి రావాల్సింది చైనాని దెబ్బ కొడుతున్నాడు. అందుకని బాధ. సో మన దేశం మొదటి నుంచి ఆ ప్లానింగ్ లో వెళ్తున్నాం. సో వాళ్ళ వల్ల అయ్యేది కాదు, సచ్చేది కాదు, కానీ ఏడుస్తారు కదా. అందువల్ల ఆ లోపాయికారిగా ఎట్లా ఏదో ఒక రకంగా దెబ్బ కొట్టాలి, ఈ అల్లర్లు కావాలి. అల్లర్లు వస్తే అల్లర్లతోటి ఆర్థికంగా దెబ్బతింటుంది. ఆర్థికంగా దెబ్బతింటే పెట్టేవాళ్ళు రారు. ఇదే వాళ్ళ వ్యూహం. అది జరగదు, జరిగే పని కాదు. దానికి మించి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అవ్వచ్చు, మన ఆర్థిక మినిస్టర్ అవ్వచ్చు, మన ప్రధానమంత్రి అవ్వచ్చు, మన పరిపుష్టమైన నేపథ్యంలో ఉన్నాం మనం. విషయ పరిజ్ఞానంతోటి, విజ్ఞానంతోటి, చిత్తశుద్ధితోటి నా దేశం అని ఆలోచించే మహనీయుల చేతుల్లో ఉన్నాం మనం. ఈ ప్రతోడు వాళ్ళ ఉన్న అధికారంలో ఉన్న పార్టీ దేశం ఫస్ట్, తర్వాత ఏమైనా సరే అని ఆలోచించే వ్యక్తులు. నా కుటుంబం కాంగ్రెస్ లాగా నెహ్రూ కుటుంబము, కమ్యూనిస్ట్ లాగా మావో కుటుంబము, మిగతా వాళ్ళలాగా వాళ్ళ నాన్న, ఈ కుటుంబాల కోసం పరిపాలించే పార్టీ కాదు ఇది. ఆ పద్ధతిలో లేదు. దేశం కోసం, దేశానికి ఏది హితమో, దేశ ప్రజలకు ఏది అవసరమో, దేశ ప్రజలకు ఏది ముఖ్యమో, ఈ దేశ ఖ్యాతికి ఏది అవసరమో అయ్యే ముఖ్యం. వాటి తర్వాత నేనైనా, నా కుటుంబం అయినా, నా పార్టీ అయినా, నా కార్యకర్తలు, నా పద్ధతులు ఉన్న నాయకత్వంలో ఉన్న మన దేశం. ఆ అదృష్టం భారతమాత అదృష్టవంతురాలు ఇలాంటి బిడ్డని, మోడీ లాంటి బిడ్డని కన్నందుకు. ఆ బిడ్డకి అతని చుట్టూ ఉన్న పరివారం. అదేనమ్మా చాణక్యుడు ఒక మాట చెప్పాడు, ఒక సమర్థవంతుడైన నాయకుడు ఉన్నప్పుడు అర్ధరహితమైన విరోధులు ఎక్కువ అవుతారు. ఒక సమర్థవంతమైన నాయకుడు ఉన్నప్పుడే అతన్ని తట్టుకోలేక ఈ అనేక దుర్మార్గులు ఒక సమిష్టిగా ఏర్పడతారు. అదే కూడా మోడీ లాంటి ఒక సమర్థవంత నాయకుడు ఉండబట్టి ఈ కాంగ్రెస్లు, కమ్యూనిస్టులు, మమతాలు వీళ్ళు ఏదో ఒక అలర్ను సృష్టించాలి, ఏదో ఒక ఇది చేయాలని తపత్రయపడతా ఉంటారు. వాళ్ళ కర్మ అయిపోయింది. వాళ్ళ డ్రామాలు సాగవు. ఈ దెబ్బతోటి మోడీని ప్రజలు ఆకాశానికి ఎత్తాన్ని ఎత్తిని పెట్టుకుంటారు. పిఓకేని సాధిస్తాడు ఆయన. పిఓకేని సాధించకపోతే మళ్ళీ రివర్స్ ప్రజల్లో కూడా నిరాశ వచ్చేస్తుంది. మోడీ ఈ దెబ్బ కొడతాడు, పిఓకేని మన దేశం, మన పిఓకేని మనకు అప్పచెప్పుకుంటాం, తెచ్చుకుంటాము అనే మాట ప్రజల్లో గట్టిగా ఉంది. అది సాధించాలి అని కోరుకుందాం. అది జరగాలి. అప్పుడు కానీ పాకిస్తాన్ అనే దౌర్భాగ్యపు శ్వాస మనకి నీడ కూడా కనపడకుండా. నిజంగా సార్ చాలా బాగా చెప్పారు. మీరు చెప్పింది ఏదైతే ఉందో అదంతా కూడా నిజానికి వాస్తవాలే. ఏదైతే మనకి ఎదురుగా ఒక కుట్రను చూపించి చేస్తున్నారు, ఈ యుద్ధం అంతా కూడా చేస్తున్నాము అనే పేరుకి ఒకటి చేస్తున్నారు, కానీ వాళ్ళ లోపల మనసులో ఏదైతే ఆ కుట్ర ఉందో అదంతా కూడా వాస్తవం. మీరు చెప్పిందంతా కూడా. బట్ ఏది ఏమైనప్పటికీ మన కాశ్మీర్ ని మనం తీసుకొని ఏదైతే వాళ్ళు ఆక్యుపైడ్ చేశారో దాన్ని మనం వెనక్కి తెచ్చుకోవాలని ప్రతి ఒక్క భారతీయుడు. కాశ్మీర్ అనేది ఈ భరతమాత నుదుటిపై బొట్టు. అవును, అందుకనే సింధూర్ అని పెట్టారు. భరతమాత నుదుటి బొట్టు కాశ్మీర్. ఆ కాశ్మీరాన్ని, ఆ బొట్టుని ఎవడు చెరపలేడు. ఈ చైనా దుండగులు అవ్వచ్చు, పాకిస్తాన్ ముండమోపులు అవ్వచ్చు, ఎవరు కూడా ఆ బొట్టు, భరతమాత నుదుటిపై ఉన్న సింధూరాన్ని అణువు కూడా కదిలించలేదు. అది త్వరలోనే ప్రపంచానికి నిర్ధారణ అయిపోతుంది. నిజంగా సార్ చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.